పూలదండ అల్లడం రాక ఇబ్బంది పడుతున్నారా? కానీ అందుకు పూలదండ చేయడమే మానేయాల్సిన అవసరం లేదు. ఒక్క స్వింగ్ మిషన్ ఉంటే చాలు, నిమిషాల్లో పూలదండ తయారైపోతుంది. ఇప్పుడు నేను కనకాంబరాల పూలను తీసుకొని ఒకే దిశలో పెట్టి ఎలా అల్లుతున్నానో మీరు చూడండి. ఇప్పుడు పేపర్ను మిషన్ పాదం కింద సెట్ చేసుకోండి. ఇప్పుడు 2 కనకాంబరాలు అటు ఇటు తీసుకొని పాదం కాస్త పైకి తీసి పూలు అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిషన్ని కాస్త జరుపుతూ కుట్టుకోండి. పూలని స్పీడ్గా జరిపేయద్దు, కాస్త జరుపుతూ కుట్టండి. ఇలాగే మిగతా పూలన్నీ కూడా అటు 2 ఇటు 2 పెట్టుకొని మిషన్ కింద అనేది పాదం తీస్తూ సెట్ చేసుకుంటూ పెట్టుకోండి. లేదా ఆల్రెడీ అన్నీ సెట్ చేసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి సెట్ చేసైనా వేయచ్చు, లేకపోతే ఆల్రెడీ అన్నీ సెట్ చేసేసుకొనైనా మనం పూలని అల్లచ్చు. నేను ఏది ట్రై చేశాను, కానీ మామూలుగా మనం చేత్తో అల్లుకోవటమే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఈ పూలు 1, 2 అలా ఊడిపోతూనే ఉంటాయి. మనం ఎంత కష్టపడి కుట్టినా కూడా అది రియల్గా అల్లిన విధంగా అయితే ఉండదు. నాకైతే అంత బాగా నచ్చలేదు. కానీ అసలు పూలు అస్సలు రాని వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. అల్లే వాళ్ళైతే చేత్తో అల్లుకోవటమే మంచిది. చేత్తో అల్లుకుంటేనే బాగా వస్తాయి. ఇలా మిషన్ కింద పెట్టి అల్లితే పువ్వు కూడా నలిగిపోయి ఎక్కువసేపు తాజాగా ఉండదు. పువ్వు అనేది చాలా నలిగిపోతూ వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా అన్ని వరుసగా పెట్టుకుంటూ కుట్టుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా హానెస్ట్ రివ్యూస్ అని ప్రతి వీడియోలో ఇస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.